ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి ఈ దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగనివ్వకూడదు. నువ్వు ఏమి సమాధానం చెప్పవా? ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? నీవు అన్నట్టే. దైవ దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బానా, లేక యూదుల రాజుగా పిలువబడుతున్న క్రీస్తు యేసునా? నాకు బరబ్బా కావాలి. బరబ్బాను మాకు ఇవ్వండి. ఈ యూదుల రాజుని మీరు ఏం చెయ్యాలని కోరుకుంటున్నారు? సిలువ వేయండి అతన్ని. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. కానివ్వండి. 17. చాలు, ఇంకా తీసుకెళ్ళండి. తనెవరో తెలుసా నీకు? అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తను యేసు శిష్యుడే. అవును. పేతురు. బంధించండి. లేదు. ఇతన్ని కూడా కలిపి చంపేయండి. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే అనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడితను. ఆగండి. దేవుడి మీదొట్టు, అతను ఎవరో నాకు తెలియదు కూడా తెలీదు.